రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మాచర్ల బస్టాండ్ సెంటర్ నందు ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేషురెడ్డి, అర్బన్ సిఐ ప్రభాకర్ రావు, ఎస్ఐ సంధ్యారాణి. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేషురెడ్డి, అర్బన్ సిఐ ప్రభాకర్ రావు ఆటో డ్రైవర్లతో మాట్లాడుతూ ఆటోలలో పరిమితికి మించి ప్రజలను ఎక్కించరాదని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఆటోలు పార్కింగ్ చేసుకోవాలని, తాగి డ్రైవింగ్ చేయరాదని, బాధ్యతగా మీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైవింగ్ చేయాలని కోరారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా మీకోసం కుటుంబం ముందే అనే యొక్క కాన్సెప్ట్ బండిలో ఉన్న వాళ్ళ యొక్క ప్రాణం ముఖ్యం. వాళ్ళ జాగ్రత్త అది కనీసం ఒక 10 మందికన్నా ఎక్కువ తీసుకోకుండా సీట్లో జరిపే మందిని ఏలాడేసుకొని వెళ్ళడం అట్లా వెళ్ళకుండా సీట్లో కూర్చునే విధంగా ఉంచి వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళండి. ఎక్సర్సైజ్ వెనకాల నిలబెట్టడం అలాంటివి మాత్రం చేయొద్దు. మార్చర్ల అంతా రూరల్ ఏరియా వాళ్ళు ఉన్నారు, టౌన్ వాళ్ళు ఉన్నారు. మనకున్న మెయిన్ రోడ్ ఇది ఒక్కటే ఉంటుంది. అక్కడే మార్కెట్ ఉంది, తోపుడు బండ్లు ఉన్నాయి, షాపింగ్స్ ఉన్నాయి. మీరు అక్కడ పార్కింగ్ చేస్తూ ఉన్నారు. ఆ టర్నింగ్లో పెద్ద వెహికల్ కానీ లారీ తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు అక్కడ పార్కింగ్ ఎట్టి పరిస్థితుల్లో మేము పోలీసు ఉండి మేము ఫైన్ వేయటము, సైరన్ వేస్తేనే అక్కడ నుంచి వెళ్ళటం, మళ్ళీ యూటర్న్ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టడం, ఇవన్నీ కూడా మా కెమెరాస్లో రికార్డ్ అవుతున్నాయి. మీకు ఆ చుట్టుకు పెట్టాను కెమెరా ఉందా, అక్కడ కూడా ఉన్నాయి. మేము ఆ కెమెరాలోనే చూసి ఈసారి కేసు రిజిస్టర్ చేసి కోర్టులో పెడతాము. రాంగ్ పార్కింగ్ రోడ్డు మధ్యలో పెట్టడము, తర్వాత ఎవరు చూడట్లేదు కాబట్టి మీ బాధ్యతగా రోడ్డు అనేది అందరికి సంబంధించి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా అందరూ బాధ్యతగా చూసుకోవాలి. 2, ఎక్కువ మందిని వెనక మిర్చి కూలీలు కానీ ఇంకా ఏదైనా పల్లెల్లో కూడా వెళ్ళేటప్పుడు మీరు పార్సిల్ కూడా, అది పార్సిల్ గూడ్స్ కాదు, అది ప్యాసింజర్ ఆటో. అది దానికి మీకు ఇచ్చిన సార్ చెప్పిన ఆ లిమిట్స్ ప్రకారమే తీసుకెళ్ళండి. వెనక నిలబడి ఉంటాం కానీ ఇలాంటివి ఉంటే టౌన్ మొత్తం కూడా కెమెరాస్తో ఉన్నాయి. మేము ఆ తర్వాత దాంట్లో ఆ ఫుటేజ్ తీసుకొని మిమ్మల్ని పిలిపించి మీకు కొత్తపరంగా ఏదైతే యాక్షన్ తీసుకుంటాం. మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాము, సార్ సమక్షంలో మళ్ళీ చెప్పాలని మేము వచ్చాము. ఉన్న ఈ ట్రాఫిక్ పార్కింగు, రోడ్డు మీద పార్క్ చేయటము, ఓవర్లోడింగు, యూనిఫామ్ లేకుండా వెళ్ళటము, తాగి డ్రైవ్ చేయటము, స్కూల్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మనకు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. చిన్నపిల్లలు యాక్సిడెంట్ అయ్యి ఏదో సింపుల్తో వాళ్ళు బయటపడ్డారు. అలాంటివి మళ్ళీ జరగకూడదు. బాధ్యతగా మెలగండి. మీరు మాకు, పోలీసుకి, ఎంపీ వారికి అందరికి సహకరించండి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మీ డ్యూటీ మీరు చేస్తామని కోరుకుంటున్నాం. ఇంకా మీ వైపు నుంచి ఏదైనా సమస్యలు ఉంటే